చేస్తానని చెప్పాడు. ఇంకా సందేహం ఎందుకు? ఇంతకు సందేహం ఎందుకు? కానీ మానవుని బుద్ధి సందేహం, మానవుడికి సందేహమే, ప్రతిదీ సందేహమే. అది నిజమేనా అడుగుతాం. దావీదుకు అట్లా అనట్లేదు. నేను నీ యందు యథార్థమైన భక్తి ఉంది నా దగ్గర, ఏమీ సందేహపడటం లేదు, నేను సందేహము లేదు నా దగ్గర. నేను నీ యందు సందేహపడక నమ్ముతూ ఉన్నాను. కావాలంటే నన్ను పరిశీలించుకో. దావీదన్న మాటలండి. నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. మామూలుగా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఈ ఉద్యోగానికి పనికొస్తాడా లేదా అని ఎన్ని విధాలుగా ప్రయత్నము, సందేహము వ్యక్తం చేస్తారు, ఎన్ని విధాలుగా పరీక్షిస్తారు. అక్కడ ముందు మాటలు చూస్తారు, తక్కువని ఆన్సర్ ఇస్తున్నాడా లేదా చూస్తాడు, మ్యానరిజం చూస్తాడు, చుట్టానికి బట్టలు ఇవన్నీ బాగున్నాయా లేదా చూస్తారు. దావీదు అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు, నా ఆంతరంగములను కూడా పరిశీలించుకో, నీకు తెలుస్తాయిగా అన్నీ, పరిశీలించుకో. నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యము నన్ను సరించి నడుచుకుంటూ ఉన్నాను. దావీదు లాంటి భక్తి కావాలి మనకి, దావీదు లాంటి భక్తి కావాలి. డైరెక్ట్గా ప్రభువుని చూచాడా? చూడలేదుగా. కానీ సందేహింపక నమ్మకం పెట్టుకున్నాడు. సందేహింపక ఆయన యందు నమ్మిక ఉంచి అన్నాడు. కనుక దావీదును ఆదర్శంగా తీసుకోవాలి.